ఉడిపోయిందన్న ఈ కాకరకాయలు ఉడకలేదు కొద్దిగా ఉడిపోయి దింపేసి కట్టియట్టు నేను వెళ్తాను. తప్పు ఎక్కడ లేకుండా అలా తిప్పేస్తే ఊడిపోతాయి. చక్కగా వచ్చేసినాయి. అట్లా మళ్ళీ కొంచెం సేపు తిరగలు కానీ ఈ సొత్త గిల్లేసి కూరలో వేసుకుంటాం. కడగాల మళ్ళీ అంతరాలు జాగ్రత్తగా పదేళ్ళది ఎప్పటికి వెళ్తారు పెట్టే తోంత కాలం సేపు పిల్లకెత్తాను. మరి దానికి ఏమంతా దానికి తాళం కప్పు లేదు, ఒకటి కొనుక్కు రావాలనుకుంటా. మరి అలాగే తాళం లేకుండా అనేసామండి. మా అత్తగారిని మళ్ళీ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తుందా. నేను పొద్దున్నే వెళ్ళి గడ్డ అయితే కోసుకొచ్చేసాను. ఇప్పుడు దూడలోడ తీస్తాక వెళ్తున్నాను. అలాంటివి అయినా వద్దు బావలకి కాసి అలాంటివి అయితే ఈ కుదంతా అయితే ఏమవుతుంది. మామూలుగా ఉందేమో అలాంటివి ఇంతకిలా అంటున్నా. మంచి అవుతావా? నేను తాగేస్తానులే, నువ్వు తెస్తానులే. బాగుందట, స్ట్రాంగ్గా పెట్టా. హాయ్ చెప్పు. హాయ్ అండి. పసిపిల్లలు ఉన్న ఇల్లు చాలా సందడిగా ఉంటుంది కదండి. మా బుడ్డిబాబు లేక మా ఇంటికాడ అసలు ఏం మూసిపోతలేదు మాకు. నేను పొలం నుంచి వచ్చేటప్పుడు మా అమ్మాయి కదా ఇల్లు గుమ్మాలు అవి ఊడిసి
కుండలు అవి తోమేసి సాయంత్రం పూట వంట అది మొదలెట్టేది. ఇంక ఇప్పుడు నేను ఇన్ని పనులు చేసుకుని ఇప్పుడు వంట చేసుకోవాలండి. ఇప్పుడే ఊరి నుంచి వచ్చి టీ తాగాము. ఇప్పుడు కుండలు అయితే తోముకుని వంట అయితే మొదలెడతాను. నాకు మాత్రం ఇంట్లోకి వెళ్ళాలంటే కొంచెం బుడ్డిబాబు ఎక్కువ గుర్తొస్తున్నాడు. ఉన్న ఊరే అయినప్పటికీ అత్తమాట అక్కడికి ఇక్కడికి వెళ్ళి తిరగలేను కదండి, నా పనులు నాకు ఉంటాయి. కొన్నిసారి నా బుడ్డిబాబుని అయితే చూసేస్తాను వెళ్ళి.